अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। सदर ज़िला बीजेपी मेदक मिस्टर गड्डम श्रीनिवास ने आज बीजेपी दफ्तर में प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए कहा कि 1 अप्रैल और 2 अप्रैल को भारतीय जनता पार्टी के महिला मोर्चा के कौमी कायदीन तेलंगाना रियासत के तमाम अजला का दौरा कर रहे हैं और महिला मोर्चा स्टेट डिपार्टमेंट की कौमी एग्जीक्यूटिव काउंसिल मेदक ज़िला तशरीफ़ ला रही हैं। मिस्टर श्रीनिवास ने उनके दौरे मेदक की तफसीलात बतलाते हुए कहा कि वो अपने दौरे के मौके पर मेदक के एडुपायल मंदिर और नरसापुर का दौरा करते हुए वहां मुनाकिदा प्रोग्राम में शरीक होंगी। उन्होंने बीजेपी के महिला मोर्चा के लीडरान कारकुनान को इस प्रोग्राम में शिरकत करते हुए प्रोग्राम को कामयाब बनाने की अपील की है। इस प्रेस कॉन्फ्रेंस में सेक्रेटरी नाला विजय, असेंबली कन्वीनर देवी मधुसूदन, बीजेपी मेदक टाउन सदर मिस्टर नैनी प्रसाद के अलावा नागराज और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत। తెలంగాణ రాష్ట్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రేపు అంటే 1వ తారీఖు 4వ నెల, అదేవిధంగా 2వ తారీఖు ఈ 2 రోజుల పాటు జాతీయ నాయకురాలు మహిళా మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రవాస యోజన అంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలిసి తిరగడం ఈ 2 రోజుల్లో మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంతో పాటు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 2 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. 2 రోజుల పాటు జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు మీడియాలో ఉంచడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా 2 రోజులు మీరు మా వెన్నట్టు ఉండి మేము చేసే కార్యక్రమాలు మరి మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మరి మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. తెలంగాణ మహిళా ప్రవాస్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ తరఫు నుంచి ప్రవాసులు రావడం జరుగుతుంది. అందులో భాగంగా మన మెదక్ జిల్లాకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నందా డోగ్లా గారు విచ్చేస్తున్నారు. వాళ్ళు రేపు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ మీటింగ్, జిల్లా కార్యవర్గ సమావేశం, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ విజిట్, అదేవిధంగా పిహెచ్సి విజిట్, గురుకుల పాఠశాలల విజిట్ మరియు ఫస్ట్ టైం ఓటర్స్తో మీటింగు, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి, వాటి వల్ల లబ్ధిదారులు ఏ విధంగా తృప్తి చెందుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఎంతవరకు ఇది గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు క్రింది స్థాయి వరకు కూడా తీసుకురావడంలో భాగంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకు పెద్దపీట వేయడం, నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్లో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలకు ప్రాధాన్యత, మహిళల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం, మరి బేటీ బచావో బేటీ పడావో
నుంచి మరి ఏమేమైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినో వాటన్నిటిని కూడా ప్రజలందరికీ తెలవాలి. మరి మహిళలకు